సౌకర్యం కల్పించట్లేదు గవర్నమెంట్. కాలేజెస్కి రెగ్యులర్గా బస్సు వస్తేనే కదా పల్లెటూరు వాళ్ళు కానీ రెగ్యులర్గా వచ్చేది. అక్కడ క్లాసెస్ మిస్ అవుతున్నాయి, మళ్ళా టైంకి కూడా పోవటం లేదు. కాబట్టి మీరే ఎలాగైనా బస్ సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నాను. నా పేరు రవి, పీడిఎస్ జిల్లా సెక్రటరీ. సో ఇక్కడ స్టూడెంట్ దాదాపు అంటే 200 మంది ఉంటారు. కాకపోతే ఈయన డిఎం సరిగా పట్టించుకోవడం లేదు వల్ల చాలా మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అయినా కాకుండా ఒక రోజు 2 రోజులు అయితే ఏమో సరే కనుక ఇక్కడ దాదాపు ఎందుకంటే హౌస్లు పల్లెటూరు వాళ్ళ పిల్లలకు చాలా నష్టపోతున్నారు. కాబట్టి డిఎం ఫస్ట్ పోయి అడిగినాము, అయినా కానీ వాళ్ళు రెస్పాన్స్ చేయడం లేదు. లేకుంటే ఇన్ఛార్జ్ అంటారు, ఇన్ఛార్జ్ ఏం పట్టించుకోవడం లేదు. వీళ్ళు లేని వల్ల దాదాపు పిల్లలు ఏ విధంగా బాధపడుతున్నారు. బస్ పాసులు ఉన్నా కానీ సక్రమంగా నడపడం లేదంటున్నారు. అయితే దీనివల్ల ఎందుకంటే చాలా మంది పిల్లలు విద్యార్థులు నష్టపోతున్నారు. కాబట్టి దీని తరపు నుంచి ఎంతో మంది ఇబ్బందులు కాలేజీ వెళుతూ దాదాపు ఎట్లా చేయాలో ఎట్లా ఏం చేయాలనే పరిస్థితి దీని ఉద్దేశంతోనే ఈ మౌనంగా విద్యార్థి ధర్నా చేరుతున్నారు. కాబట్టి పీడిఎస్ నేను జిల్లా సెక్రటరీ ఎం రవి.